ఇప్పుడు సమాజంలో పోతురాజుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది పోతురాజులకి నిజంగా ఈ దుష్ట శక్తులు కనపడతాయా? కనిపించాయి. మరి కనపడకపోతే వాటి నుంచి మీరు దేవతలను అలాగే ఊరి పొలిమేరని ఎలా కాపాడుతుంటారు? ఇప్పుడు ఆయన ఒక్క ఆయనకి కనబడాలని ఏముండదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ పోతరాలకు కానీ ఆయన నిష్ట నిమలతో వేసే పోతరాలకు కనబడుతుంది కదా. ఓకే, అంటే అందరికీ కనపడకపోయినా ఖచ్చితంగా కొంతమందికి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కనపడుతుంది. వాళ్ళని రక్షించది. వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లు కాకుండా, ఎన్నో ఇబ్బందులు కాకుండా, ఎలాంటి ఆటంకులు కనబడకుండా వాళ్ళని రక్షించడము. గురువుని రక్షిస్తే శిష్యులను రక్షించినట్టే. ఇప్పుడు నన్ను రక్షిస్తే నా తోటి పోతరాలని రక్షించినట్టే. ఆడెక్కడ ఏ పొలి మీద ఉన్నా కానీ ఆయనకి ఆశీర్వాదం అనేది ఆ తల్లి నుంచి ఉన్నట్టే. మీకు ఎప్పుడన్నా ఈ దుష్ట శక్తులు కనపడ్డాయా? దుష్ట శక్తులు అంటే కనవలే కానీ అమ్మవారి నిజస్తు రూపాలు ఎన్నో కనబడ్డాయి. ఇప్పుడు తుఫాన్ ఉంది, తుఫాన్ హైవే, అక్కడికి నేను పోతరాజం వెళ్తున్నా. నా కారు చిన్న కారు 800, దాంట్లో 6 మంది కూర్చున్నాము. ఆ చిన్న కారులో 6 మంది, మళ్ళీ దానికి తగ్గట్టు పోతరాజు సామాన్లు, దానికి తగ్గట్టు కొబ్బరికాయ నిమ్మకాయలు ఎక్సెట్రా సామాన్లు, పూజ సామాగ్రిలు పైన క్యారియర్ పైన ఉన్నాయి. దాదాపు నా కారు భారీ ఎత్తున వజన్ ఉంది. కారు వచ్చేసి 100 స్పీడ్ లో వెళ్తుంది. ఆ ఏరియాలోనే ఆ హైవేలోనే 3 days కంటిన్యూగా యాక్సిడెంట్లు దగ్గర 14 మంది చనిపోయారు. అక్కడ ఆ పొజిషన్ లోనే. ఓకే, అదే పొజిషన్ లో నా టైర్ ఊసిపోయింది. లెఫ్ట్ సైడ్ టైర్ ఊసిపోయింది, బ్యాక్ సైడ్. ఆ టైర్ ఊసిపోయి రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది. టైర్ ఎక్కడో పడిపోయింది. కానీ కారు 100 స్పీడ్ ఉన్న కారు ఆ టైర్ ఊసిపోయినప్పుడు పక్కా పల్టీ కొడుతుందా, నార్మల్ ఆగిపోతుందా? పక్కాగా పల్టీ కొడుతుంది. పల్టీ కొడుతుంది కదా. పల్టీ కొడితే అవతల రోడ్లకైనా వెళ్ళిపోవాలి, లేదు ఈతల రోడ్లో 10 పల్టీలను కొట్టాలి, దాంట్లో ఉన్న పాడాలని వెళ్ళిపోవాలి. చిన్న కారు కాబట్టి గుద్దుకోగానే అంత స్మాచ్ అయిపోతుంది. అదేమో అది బొలెరో కాదు కదా గట్టిగా ఉండడానికి. చిన్న 800 కార్, చిన్న నార్మల్ కార్ అది. ఓకే, ఆ కార్ అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో యాప చెట్టు దగ్గరకు పోయి కింద రోడ్ కి స్క్రాచ్ పడకుండా పోయి ఆగిపోయింది. పల్టీ కొట్టకుండా కారు నేను బ్రేక్ పైన కాలు వేయలేదు, ఏం వేయలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల యాప చెట్టు దగ్గర ఉంది కారు నాది. ఎలా? అమ్మవారు వచ్చింది, తీసుకెళ్లి పక్కకు పెట్టింది. ఓకే, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు మెరుపులేగా అనిపించింది. ఆ కారు ఎక్కడికి లెఫ్ట్ సైడ్ లో వెళ్ళిపోయింది. మరి ఆ క్షణంలో మీకు అమ్మవారు దర్శనం ఇచ్చారా? మెరుపులేక కనబడ్డది. మెరుపులేక కళ్ళు కనబడలేవు. డైరెక్ట్ కారు పోయి లెఫ్ట్ సైడ్ లో యాప చెట్టు ముంగడ ఆగింది. నా టైర్ ఎక్కడో పడుంది. అక్కడ ఉన్న పబ్లిక్ ఉరికొచ్చారు. ఏమైంది చూస్తే ఇది నిజం అనేది మా తోటి తమ్ముళ్ళని అడుగుతా అంటే నేను ఫోన్ చేస్తా, అనిపిస్తా. ఒకసారి కాల్ చేయండి. యాకూబ్ ఏడును? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా, ఫోన్ స్పీకర్ ఉంది. తుఫాన్ లా పోతరాజం ఎన్నిక పోయినప్పుడు నువ్వు వచ్చినావా? నాయమడి మనం వెళ్తున్నప్పుడు టైర్ బ్లాస్ట్ అయిందా? అది ఘోరంగా, అది ఆల్మోస్ట్ యాక్సిడెంట్, డెడ్ అండ్ టైం. అది మనం ఎట్లా పోయి అప్సెట్ కదా ఆగినాం. యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి 1 side వెళ్ళిపోయింది బండి. అది మన కౌలుకేనా అయినాయా? ఎవరికి ఏం కాలే, ఒక మంచి చిన్న గీత కాలే వాళ్ళు. అప్పుడు ఎంతమంది ఉన్నాం కార్లో? నా కార్లో 800 కార్లు అందరూ ఆల్మోస్ట్ 4-6 మంది. 6 మందా? 6 మంది. 6 మంది. పూజ సామాగ్రి ఎంత ఉంది? పూజ సామాన్లు 6 బస్తాలు, 6 బ్యాగులు. దేని మీద ఉన్నాయి? టాప్ పైన కట్టినాం. ఎవరు ఆ క్షణంలో మిమ్మల్ని రక్షించారు? ఆ క్షణంలో ఎవరు కాపాడిరు అని చెప్పేసి మీడియా ఛానల్లో ఒక అన్న అడుగుతుండు. ఆ టైంలో నమ్మిన అమ్మవారు, ఇంకోటి నడిపిన నువ్వు. నాకైతే నేను నమ్మేది మిమ్మల్ని అన్న. అమ్మవారిని నమ్మిన దాని తర్వాత డ్రైవింగ్ ఇస్తాను కూర్చున్నావు. అమ్మవారు ఎట్లా తీసుకెళ్ళి సైడ్ కింద తెలియదు అన్న. నాకైతే బతికి బయట పడ్డా. అయితే ఆ రోజు అక్కడ అదే హైవేలో ఎంతమంది చనిపోయారు యాకోబ్? వచ్చి ఊరోళ్ళు ఏం చెప్పారు మనకి? మనము పోయే టైంలోనే మనకు ఆల్మోస్ట్ చాలా కాల్స్ వచ్చినాయి. మళ్ళీ మనం ఇంటికి వచ్చి కూడా మనకు కాల్స్ చేసిరు, వాళ్ళు పోయిరా పోలేదా అని, వచ్చిర్రు ఏడురా అని. అక్కడ మనకు అయిన ఇన్సిడెంట్ దగ్గర ఎంతమంది చనిపోయారు అంటే అక్కడ 2-3 రోజులు యాక్సిడెంట్ అయింది చెప్పినా కదా అక్కడ ఉన్నారు. అవునవును, మనం పోయినప్పుడు అయినా అనుకుంటాను. మనం పోయినప్పుడు కూడా కానీ మనకేమైంది? మనకైతే ఏం కాలేదన్న, దేవుని దేవాల. ఓకే యాకోబ్, మళ్ళీ చేస్తా. అయితే ఆ కారులో ఉన్న వాళ్ళందరికీ కాకపోయినా మీ ఒక్కరి వరకు అయితే అమ్మవారు దర్శనం ఇచ్చారా? అంతే. ఓకే, ఇప్పుడు నా ఎంబడి తోటి తమ్ముళ్ళు
వాళ్ళు కార్లోకి వస్తారు. మేము ఈవెంట్లు చేసి బాగా అలసిపోయి నిద్రలున్నా ఏదున్నా నాకు నిద్ర వచ్చేస్తే కార్ రైట్ సైడ్కి వెళ్ళిపోయి గుద్దుకుంటుందేమో. రన్నింగ్ ఉన్న కార్ 100 స్పీడ్ ఉన్న కార్ని టైరే పలిగిపోయి టైర్ వెళ్ళిపోయింది. ఒక్క స్క్రాచ్ పడకుండా రోడ్ లెఫ్ట్ సైడ్ లో యాప చెట్టు దగ్గర ఆగిపోయింది. ఒక మెరుపు లేక కనబడ్డది అంతే. ఎంబడే ఆగిపోయింది. మాకు ఒక్క దెబ్బ తగలలేదు, మాకు ఏమీ కాలేదు. అంటే ఆ పొజిషన్ లో చిన్నగా హ్యాండ్ బ్రేక్ వేసి ఏదో చేసుకోవచ్చు కదా. ఆ స్పీడ్ వేప చెట్టును కూడా అమ్మవారి లాగా పూజిస్తూ ఉంటాం. అక్కడికే ఎందుకు పోయింది కార్ అనేది మేము మా పెద్ద డౌట్. ఏంటంటే మేము దిగంగానే ఆ చెట్టును చూడడం, ఆ తల్లిని మొక్కడం. నువ్వే ఉన్నావు తల్లి మాకు. ఓకే 6 మంది అంటే ఎన్ని కుటుంబాలు బాధపడుతుండొచ్చు. ఒక తల్వార్ శివ తీసుకెళ్ళి 6 మంది కుటుంబాలని. 6 మంది కుటుంబాలలో ఒక్కొక్కరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. తల్లిదండ్రులకు ఎవరు లేని కొడుకే ఒక్కడే ఉన్నాడు. కానీ 6 మంది ప్రాణాన్ని తీసిన వాడిని అయితే కదా, నేను కూడా పోతా కదా వాళ్ళతో పాటు. ఆ తల్లి నన్ను నేను ఆమె నమ్మినా ఆమె నన్ను నిలబెట్టింది కాబట్టి వాళ్ళకి ఏ కాకుండా తీసుకొని పసైడ్కి. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి. తల్వార్ శివకి ఇప్పటి వరకు దెయ్యాలు కనపడ్డాయా ఎప్పుడైనా? దయ్యాలు కనబడ్డాయి, చాలా కనబడ్డాయి. ఎప్పుడు? చాలా సందర్భాలు కనబడ్డాయి. శివ గారు ఒక సందర్భం చెప్పండి. ఒక సందర్భం చెప్పాలంటే ఇక అది కనిపించిన సందర్భం ఇక అది నీడ రూపం ఉంటుంది, మనిషిలోకి ఎడు ఉంటుంది. అదేంటి కొంతమంది ఏమో దెయ్యాలు తెల్లగా ఉంటాయని, కొంతమంది అంతా ముచ్చట, ఉత్తి ముచ్చట. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి? దయ్యాలు అనేది ఒక నీడ, ఒక గాలి రూపం అంతే. ఇప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు ఓళ్ళ పైనకి వెళ్ళాలో వాళ్ళ పైనకి వెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఎంత ఉండడని నమ్మతో దయ్యం ఉండడని నమ్మాలి. ఇప్పుడు నీ ఒంట్లోకి ఏదైనా నెగిటివ్ వచ్చేసినప్పుడు నీ చేతులు ఎంటికెళ్ళి లేవడం కానీ మొత్తం ఒళ్ళంతా పులకరించడం లాంటివి జరుగుతాయి కొన్ని ఒక్క సందర్భాలలో. అక్కడ కానీ వచ్చి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనుకో, నీకు ఏదో నీ సీతారాలు తక్కున్నట్టు. అంటే శివకి అసలు దెయ్యం కనపడిందా, లేదంటే దెయ్యం ఉందని శివ భ్రమపడ్డా? నేనైతే ఎప్పుడు భ్రమపడలే. దయ్యం కనిపిస్తే దయ్యంతో చూసి అది ఒకవేళ నాతో గొడవ పడుకోవాలన్నా ఏదైనా అనుకోవాలంటే నా పట్టుకుందాకు. నేనైతే వాళ్ళకి దయ్యం పట్టిన వాళ్ళకి ఎన్నో మందికి దయ్యం పట్టిన వాళ్ళకి ఇడిపించడం జరిగింది. మీరు ఇడిపిస్తారా? అంటే ఇప్పుడు నేను 365 రోజులు నా తల్లిని నమ్ముకొని ఆ తల్లి పూజలు చేసుకుంటూ ఈ పోతరా దాంట్లో నీలం వండుకుంటూ చేసుకుంటున్న డ్యూటీని గిట్ట పోతరాయేశం కోసం వదులుకొని నేను అమ్మవారి భక్తిలో అమ్మవారి సేవలో ఉన్నా ఈ పోతరాయేశం నమ్ముకొని చనిపోవడానికి రెడీ ఉన్నా. ఈ దీంట్లో ఇప్పుడు ఒకళ్ళకి దయ్యం పట్టిందని ఫోన్ వచ్చింది, వెనకమ్మ కూడా ఆలోచన చేయకుండా పోయినా చూసినా చేసిన. అలాంటి మందికి ఎంతో మందికి చేసిన. వాళ్ళ దయ్యం పట్టిందని మీకు ఎలా తెలుసు? ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు దయ్యం పట్టిందంటే మీ స్పోన్సో మీ తమ్ము అనుకున్నాడు, ఇదే స్టూడియోలో ఒక దయ్యం పట్టింది. దయ్యం పడితే ఆయన విచిత్రంగా మాట్లాడడం, హిందీ రాని మనిషి హిందీ మాట్లాడడాము, విచిత్రంగా చేయడము, తినే తిండి గింత తింటే ఇంత తినడము, అతికమైన కోరికలు అడగడము, రక్తం తాగడము, కార్థం తింటా అది తింటా అని ఎప్పుడు హింసించడము, బాధ పెట్టడము, ఏడవడము. ఎప్పుడు చేయని పిల్లలు, ఎప్పుడు బాధ పెట్టని పిల్లలు అలా చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మరి దెయ్యాలని మీరు వదిలిస్తారా? ఎలా వదిలిస్తారు? ఎలా వదిలిస్తారంటే ఇక తాత ముత్తాతని చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అది ఎలా వదిలించాలో అలా వదిలిస్తాం. దాంతో తాంత్రిక పూజలు చేస్తారా? తాంత్రిక పూజలు నాకు అలవాట్లేదు. మరి ఎలా? ద్వారానే చాలా మంది తాంత్రికం పూజ చేసేవాళ్ళు తాంత్రికం. నేను కాళికామాత ఉపాక్షని. ఓకే. నా కాళికామాత నమ్ముకొని నేను వాళ్ళకి ఎలాంటి పూజ చేయాలా, ఎలాంటి దీపాలా తీస్తాను. ఓకే. అట్లా అంటే మీరైతే మీదైన శైలిలో దెయ్యాన్ని వదిలిస్తా అంటున్నారు కదా, మీరైతే ఎలా వదిలిస్తారు? అంటే ఆ ప్రాసెస్ ఏంటనేది. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు అంటే వాళ్ళకి ఏ విధంగా వచ్చారు అనేది చెప్పారు మొత్తం స్టోరీ. ఇలాంటి అయ్యవారి పూజలు అమ్మవారి పూజలు చేసుకొని 365 పసుపు బట్టలు పసుపుతో ఉండడం, పూజలు చేసుకోవడం, ఆయనకి శక్తులు అనేది అమ్మవారు ఉన్నది నా వెనకాల. ఏదైనా ఏది కాదు నాకు, నా ఒంటి లోపలికి ఏది రాదు, నేను ఎవరితో మాట్లాడగలుగుతాను. ధైర్యం ఉంటే గట్టిగా పట్టుకొని మాట్లాడవచ్చు. ఏమైంది, నీ బాధ ఏంది, నీకు ఎందుకు పొందుతున్నావు, ఎందుకు నువ్వు మంచివా దయ్యంవా దేవునివా? దేవునివా అయితే దేవుని పేర్లు చెప్పు, దయ్యం అయితే కోరికలు చెప్పు. ఎలా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఏమైంది, నీ బాధ ఏంది చెప్తాను. ఇక సో దగ్గరకు వచ్చింది అంటే ఎవరికైతే దయ్యం పట్టిందని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారని చెప్తారు. మాట్లాడిపోయడం మనం చేస్తే, గట్టిగా పట్టుకోవడం మాట్లాడిపోయడం చేస్తే ఇప్పుడు తల్లిదండ్రులు భయపడతారు, తోటి విద్యార్థులు తోటి తమ్ముళ్ళు భయపడతారు. ఇప్పుడు మాట్లాడిపించిన ఒక వ్యక్తి వచ్చి ఉగ్రంగా పట్టుకొని అడిగితే చెప్పగలుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే పరిహారాలు చేస్తారు మీరు? చేస్తారు. ఇట్లా దిష్టి తీసేయడం, గుమ్మడికాయ తీసేయడము, నిమ్మకాయలు కోసేసి తీసేయడము, వాళ్ళకి కోరిక ఏందో అది తెచ్చి తినబెట్టడం లాంటిది. ఎక్కువ శాతంగా భూకరగా ఉంటాయి
ఆకలికి. ఇప్పుడు శ్మశానం ఉంది, తెలియక శ్మశానం మొత్తం క్లీన్ చేసేసారు, అయినా కానీ అక్కడ బొందలు అనేది ఉంది, తెలియక పోయి టాయిలెట్ చేయడము, ఒంటి పైనకి రావడము, హింసించడము, అలాంటివి చేసినప్పుడు మళ్ళీ అక్కడ కనుక్కొని వెళ్ళి అక్కడ నీళ్ళు పోసి కడిగి పువ్వులు ఎక్కించడము, బూంది ఎక్కించడం, ప్రసాదం ఎక్కించడము, అలా తప్పు అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి ఇలాంటి అమ్మాయికి ఏది రావద్దు అని చెప్పి మొక్కియడం లాంటివి అలా చేయడం వదిలేస్తారు. మీరు దెయ్యాలని వదిలించేటువంటి క్రమంలో ఆ దెయ్యాలు మిమ్మల్ని ఎప్పుడైనా పట్టి పీడించాయా? పీడించలేవు కానీ నాకు ఇబ్బందులు గురి చేయడము, ఏదో తెగడం, చేతులు తెగడం, కాళ్ళు తెగడము, ఇబ్బందులు గురి కావడము. అంటే అది మన నిర్లక్ష్యం వల్ల కూడా చేతులు దిగుతుంటాయి కదా. అంటే రెగ్యులర్ మనం చేస్తున్నాం, రెగ్యులర్ గా చేసే పని రెగ్యులర్ గా చేస్తున్నాం, అనుకోకుండా మనం కాళ్ళ కింద ఏదో పెట్టుకొని కావాలని తొక్కడం, కావాలని రక్తం కావడం అది జరగదు కదా. ఇప్పుడు నా రక్తం నీ అడిగింది అనుకో, నేను కావాలని నా రక్తం ఇస్తానా? ఇయ్యను కదా. నేను ఇప్పుడు కుత్తుకదా నా ప్రాణం పోయేదాకా వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా, నా ప్రాణం పోయే స్టేజ్ వస్తే నేను ఇవ్వాల్సి వస్తే కోసుకొని ఇస్తా, అంతే తప్ప నేను దెయ్యం పట్టిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియదు అంటారు కదా. మరి ఇంకా ఇప్పుడు తెలుసుకోవాలంటే తెలిసిన వాడే తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా తెలుసు. ఇప్పుడు మీరు ఒక డాక్టరు, నేను వచ్చి నాకు కడుపు నొస్తుంది, ఏళ్ళు నొస్తుంది, మెడ నొస్తుంది అంటే మీరు నా లోపల ఉన్న రోగంని కనబెట్టి మీరు టాబ్లెట్ రాయగలుగుతారు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్న పంతులు ఉన్నాడు, ఆయన ఏ పూజ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ హోమం చేయాలి ఆయనకు తెలుసుంటది. ఇప్పుడు ఇలాంటి ఏదైనా చెడు నివారణ వచ్చింది ఆయన తీయాలి, చెడు నివారణకి ఆయనకు. ఇప్పుడు ఒక్క విషయంలో చెప్తాను మీకు, ఇప్పుడు పెళ్ళి అయితే దిష్టి తీయడానికి వాళ్ళు వస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకి దిష్టి తగులుతుందని దిష్టి తీసే వాళ్ళు ఎవరు ఉంటారు? చాకలి వాళ్ళు చేస్తారు. అవును. ఇంట్లో పురుడు అయితే ఎవరు వస్తారు? ఆకలి వాళ్ళు చేస్తారు. ఇలా దిష్టిలు తీయడము, వాళ్ళకి చెడులే మంచిగా అమ్మవార్లకు దిష్టి తీయడం లాంటిది, మనిషికి దిష్టి. మన తెలంగాణ ఉన్న పక్క రాష్ట్రాలైనా కానీ ఏదైనా కార్యక్రమం, మన ముస్లిం సోదరులైనా కానీ తెలుగు వాళ్ళైనా ఎలాంటి అయినా పెళ్లి కొడుకే కానీ పెళ్ళైనా కానీ పేరంటమైనా కానీ కొత్త గుళ్ళే కానీ పాత ఇల్లులే కానీ కొత్తగా గృహప్రవేశం చేసే ఏదైనా కానీ చాకలి వాళ్ళతో దిష్టిలు తీపించుకుంటారు. అలా తాత ముత్తాతల నుంచి మాకు అబ్బిన పని అది. ఏంటంటే ఒక మనిషికి బాగాలేకపోతే దిష్టి తీసేయడము, చెడు నివారణ అయితే తీసేయడం. మీ వృత్తి ఏంటి అసలు? చాకలి. ఓకే. బట్టలు ఉతుకోవడం, ఇస్త్రీ చేయడము, ఎవరికైనా పెళ్లిలో అయితే పెళ్లిలో పోయి పోలు రాయడము, ఇంకా చావు కార్యక్రమం చేయడం. అసలు ఏ ఏ కులాల వాళ్ళు, ఏ ఏ వృత్తులు చేసుకునే వాళ్ళు ఇలా పోతురాజులుగా మారుతున్నారు? ఇప్పుడు మీరు మొక్కులు మొక్కిరు, మీ పిల్లలు లేరు, నాకు కొడుకు కొడితే పోతరాజేశం వేస్తా అని చెప్పి భగవంతుని పోతరాజును మొక్కిరు. ఎన్నో దేవతలకు మొక్కిరు, పిల్లలు కాలేరు. పోతరాజును మొక్కిరు, భగవంతుడు పిల్లలు అయ్యారు. ఎల్లమ్మకు మొక్కిరు, అమ్మ ఎల్లమ్మ తల్లి నాకు పిల్లలు లేరు, ఏదైనా నా ప్రసాదం చేయి అంటే ఆమె పిల్లలు కొట్టిరు. పిల్లలు కుట్టినప్పుడు ఎల్లమ్మ రూపంలో ఆమె దాచుకుంటాడు, ఆ ఎల్లమ్మని నాకు గుట్టిందని చెప్పేసి. అలా మొక్కడం వల్ల ఆమెకి పూనుతుంది అమ్మవారు. అమ్మవారు ప్రసాదం. ఇన్నేళ్ళ నుంచి పిల్లలు కుట్టలేరు, ఇప్పుడు పిల్లలు కుట్టిరు అంటే ఆమెను మొక్కడం వల్లనే కుట్టినందుకు ఆమె పేరే పెట్టుకున్నాను నేను. ఇట్లా పోతరాజేశం వేపిస్తా, నా కోరిక నేను వేయలేకపోయినా నా కొడుకునే నేను వేయిస్తా. అలా పోతరాజేశం అంటే ఏ వర్గం వల్ల ఏమైనా చేయొచ్చు. వీలే వేయాలని ప్రాక్టికల్ గా ఏముండదు, వీలే వేయాలి వీలే చేయాలన్నట్టు ఏముండదు. ఈ వృత్తిలో మాత్రం ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలి, గౌడ్ల వాళ్ళు కళ్ళు తీసుకురావాలి, చాకలి వాళ్ళు చాకలి పని చేయాలి, మంగళ వాళ్ళు మంగళ పని చేయాలి, మాదిగలు పని చేయాలి, బయట వాళ్ళు బయట పని చేయాలి. ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్కటి విధంగా ఎట్లా ఉందో ఆ విధానంగా కులవృత్తిలో పని కులవృత్తి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఓకే. అంటే ఎవరైనా పోతురాజు కావచ్చు, ఎవరైనా కావచ్చు పోతరాజేశం. ఓకే. వీలే కావాలని గ్యారంటీ లేదు. మా తాత ముత్తాతలను చూసుకుంటూ వస్తున్నాం. అంటే మేము చాకలి వాళ్ళం, మేము కూడా వేస్తున్నాం పోతరాజేశం. చాలా మంది ఉన్నారు, మా తాత మంగళలో వేసిన వాళ్ళు ఉన్నారు, మా పెద్ద మనుషులు ఉన్నారు, ముద్రాజులు వేసిన వాళ్ళు ఉన్నారు, గౌన్లో వేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ టైం నుంచి ఈ వర్గం వాళ్ళే వేసాలని అప్పటి నుంచి మా పెద్దల నుంచి నాకు తెలుసుంటే నేను ఈ వర్గం వాళ్ళే వేయాలని చెప్పి మీ మీడియా ద్వారా పబ్లిక్ కి తెలియజేస్తుంది. ఓకే. అట్లా. ఓకే. అసలు మొదటి పోతురాజు ఎక్కడి నుంచి వచ్చారు? మొదటి పోతురాజులు మన తెలంగాణ ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు బయటికి. ఓకే. ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు, బయటికి రాలేకపోతారు. ఏంటంటే తాత ముత్తాతల పేర్లు కొంచెం మంది చెప్పుకుంటలేరు. నాకున్న కాడికైతే మా తాత ముత్తాతలని వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదము, వాళ్ళ బాటలో నడిచిన ఒక ఏదో దేవబలం అనుకొని వాళ్ళ పేరుని నేను చెప్పుకొని హ్యాపీగా అవుతున్నా. ఓకే.